ఫైనల్లీ మాండ్వా జెట్టి కూడా వచ్చేసాము. బట్ ఇక్కడ గేట్ మూసేసింది. సో టైం అయిపోయింది కదా, మూసేసినట్టున్నారు. मुंबई गेट को जाने के लिए कैसा गाड़ी लेके जाने का? हाँ गया होगा उधर जाके देखो उधर है क्या. वो तो बंद है बैर गेट्स. ये गाड़ी लेके जाने का है. हाँ उधर वो बोट नहीं रहेगा तो नहीं लेके जा सकता है. कल सुबह पार्किंग किधर रखना. बाई रोड नहीं है भाई, कल सुबह जाएंगे. फिर इधर से उतना दूर आ गया, इतना दूर से फिर रिटर्न जाना बोले. कहाँ से आया? तेलंगाना से आया हूँ मैं. अरे वैसा नहीं बात कर रहे हैं. हाँ किधर से आया? अभी वो महाबलेश्वर से. कितना लोग हैं? अकेले अकेले वर्ल्ड टूर कर रहा है हाँ इंडिया पूरा ఆల్ ఇండియా పూరా. ये कार लेके. అస్సలు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ దొరకలేదు మనకైతే. యాక్చువల్గా అయితే ఇది వేరే పక్క పార్కింగ్లోకి వచ్చినామంట మనం. ఇది ప్రైవేట్ పార్కింగ్ అంట, జెట్టి పార్కింగ్ వేరు. సో జెట్టి పార్కింగ్కి వెళ్ళిపోవాలి ఇప్పుడు మనము. మొత్తానికైతే ముంబైకి రీచ్ అయిపోయాం. ముంబైలో మాండ్వా సిటీ దగ్గర ఉన్నాం అనమాట. మాండ్వా వచ్చేసి కంప్లీట్ సెలబ్రిటీస్ ఉండే సిటీ అనమాట ఇది. సో ముంబైకి కొంచెం దూరంలో ఉంటుంది. ఎగ్జాక్ట్గా మ్యాప్లో చూసుకుంటే కనుక ఈ లేక్ ఏదైతే సముద్రం ఓషన్ ఏదైతే ఉందో ఈ ఓషన్కి ఇటు సైడ్లో ఉంటుందన్నమాట. సో ఈ ముంబై సిటీలో ట్రాఫిక్ మొత్తాన్ని స్కిప్ చేసుకొని రావడానికి ఇది ఒక బెస్ట్ వే అనమాట, ఫెరీ వే. సో ఇక్కడ వచ్చేసి ప్రైవేట్ ఫెరీ ఉందన్నమాట, M2M ఫెరీస్ అని చెప్పేసి. సో ఆ ఫెరీ సర్వీస్ తీసుకొని మనం ఇటు నుంచి అటు వెళ్ళిపోవాలి. బై రోడ్ వెళ్ళాలంటే ఆల్మోస్ట్ మనకి 150 కిలోమీటర్స్ పైన అవుతుందన్నమాట. సో ఇక్కడ నుంచి జస్ట్ 1 అవర్లో మనం ఫెరీలో ఎక్కిచ్చేస్తే ఇటు నుంచి వెళ్ళిపోవచ్చు అనమాట. సో రైట్, ఇప్పుడే వెళ్ళి కనుక్కొని వచ్చేసాను. చాలా అంటే చాలా స్పీడ్గా వెళ్ళిపోవాలి ఇప్పుడు మనము. ఇప్పుడే ఉందన్నమాట ఫెరీ. ఎగ్జాక్ట్గా 5 minutes ఉంది మనకి చేతిలో. తొందరగా వెళ్ళిపోయి బుకింగ్ చేసేసుకొని గేట్ క్లోజ్ అయిపోతుంది, తొందరగా వెళ్ళిపోతుంది. సో ఇదే అనమాట ఫెరీకి ఎంట్రీ. యూపీఐ मोबाइल नंबर बोल दो आप. 9000 ईमेल आईडी క్రాంతి కుమార్ KRANTHI. ఫైనల్లీ మనకైతే ఇదే అనమాట ఫెరీ పాస్. లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు. ఇక్కడే ఉంది ఫెరీ అయితే. సో లెట్స్ గో. సో ఫైనల్లీ మొత్తానికైతే ఫెరీ లోపలికి అయితే వచ్చేసాం. పార్కింగ్లో ఉన్నాం ఇప్పుడు. నార్మల్గా రెగ్యులర్గా పార్కింగ్ ఎట్లా ఉందో అట్లే ఉంది, బట్ సర్వీస్ ఎట్లా ఉందో చూడాలి. లైక్ అంటే ఎక్స్పీరియన్స్ రన్ అయ్యేటప్పుడు చూడాలి. సో డ్యూరేషన్ మొత్తం వచ్చేసి అరౌండ్ 1 hour ఉంటుందంట కంప్లీట్గా ఇక్కడ నుంచి ముంబై వరకు. సో చూద్దాం. మనకు వచ్చేసి కంప్లీట్గా ఫెరీ కాస్ట్ వచ్చేసేసి 1600 పడింది. సో ఇప్పటి నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం ఇప్పుడైతే మనము. లెట్స్ గో. సో ఫైనల్గా వచ్చేసి గేట్ క్లోజ్ అయిపోతుంది ఇక్కడ మనకి. చాలా పెద్ద గేట్ అనమాట. లాస్ట్ వెహికల్ మనదే ఉంది ఇందులో. కొద్ది 5 minutes అటు అయినా కూడా మనకి వెహికల్ ఫెరీ మొత్తం కంప్లీట్గా మిస్ అయిపోయి ఉండేది. మా బాబా ఎంత స్పీడ్గా వెళ్ళిపోతుంది రా బాబు, ఇది చాలా స్పీడ్ వెళ్ళిపోతుంది. ఏం లేదు, జస్ట్ నార్మల్గా అటు ఇటు ఉయ్యాలో ఊగుతున్నట్టుంది అంతే తప్ప వేరే ఏం పెద్ద ఎగ్జైట్ అయితే ఏం లేదు, కామన్గా అనిపిస్తుంది. చూడొచ్చు మీరు, ఒకవేళ షాడోన్ కానీ అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. షిప్ అటు ఇటు ఊగుతుంది అనమాట. దట్స్ ఇట్, అంతే, పెద్ద ఏం లేదు. సో మీరైతే వెళ్ళి ఒకసారి కంప్లీట్గా షిప్ మొత్తం ఓవరాల్ వ్యూస్ అట్లనే ఒకసారి చూసేసి వచ్చేసేయండి.
1 అవర్ తర్వాత షిప్ నుంచి బయటకు వచ్చేసాము. ముంబై గేట్ జానే కా కైసా స్ట్రైట్. సో రైట్, ఫైనల్ అయితే మొత్తానికి అయితే ముంబై గేట్కి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడే పార్కింగ్లో వెహికల్ పెట్టేసేసాను. ఫుల్ ఎండ ఉంది. కాసేపు ఇక్కడ చెట్టు కింద చూసుకొని రెస్ట్ తీసుకొని ఈవినింగ్ ముంబై గేట్ దగ్గరికి వెళ్ళిపోయి చెక్ చేసుకుందాం. ఇప్పుడైతే ప్రశాంతంగా ఇక్కడ నా దగ్గర రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నా. సో చూద్దాం ఏమైద్దా. సో కంప్లీట్ ఫ్రీ పార్కింగ్ అనమాట ఇక్కడైతే. నాకు ఇక్కడ ఇది కనిపిస్తుంది, ఇదే ముంబై ఇండియా గేట్ అనమాట. సో ఇండియా గేట్ నుంచి ఇటు నుంచి ఇటు చూసుకొని ఇటు ఇంకా లోకల్ ఏమన్నా చూసుకుందాము. పార్కింగ్ అయితే సేఫ్, నో ప్రాబ్లం. ఇంకా మనకి పెయిడ్ పార్కింగ్ కాదు, ఫ్రీ పార్కింగ్ కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. ఇదంతా కంప్లీట్ పార్కింగే. కంప్లీట్ వ్యూ అయితే ఇది. రైట్, హై టు ఆల్, నేను మిల్లింగ్ ట్రావెలర్. సో ఫైనల్ ఆల్ ఇండియా రూట్ ట్రిప్లో వచ్చేసి మనము 5 స్టేట్స్ కంప్లీట్ చేసుకొని 6th స్టేట్లో ఉన్నాం అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనము ముంబైలో ఉన్నాము, మహారాష్ట్రలో. సో ఇది డే 2 అనమాట. నిన్న వచ్చేసి మనం ముంబైలో మొత్తం కంప్లీట్ ఆల్మోస్ట్ ముంబై గేట్ ఏరియా మొత్తం తిరిగేసి వచ్చాము కదా. సో ఇవాళ వచ్చేసి అక్కడే ఒక అతన్ని కలిసాను అనమాట. మొత్తానికి ఇక్కడి నుంచి అయితే వెళ్తున్నాను. ఇప్పుడే కొంచెం లేచి ఫ్రెష్ అయిపోయినా, లైక్ ఫేస్ వాష్ చేసుకుని ఇటు నుంచి వెళ్ళిపోయి నెక్స్ట్ మనము స్నానం చేసుకొని అటు నుంచి డైరెక్ట్ వెళ్ళిపోదాము ఎలిఫెంట్ కేవ్స్ దగ్గరికి. తను ఫ్రీగా తీసుకెళ్ళిపోతున్నాడు. ఫైనల్ ఇద్దరు మొత్తానికి అయితే కంప్లీట్గా. मेरा नाम अभिजीत है। क्या करते मैं हो? गरीब हो? मेरे पैर में चोट लगा। अरे भाई, ये पूरा पढ़ लिया पूरा? मैं पढ़ लिया 8th स्टैंडर्ड। नहीं, ये पूरा गरीब हूँ, पैर पे हुआ, ये पूरा सबको वही बोलते हैं. व्हाट इज योर नेम? मेरा नाम क्रांति है. नहीं बोल रहा टूरिस्ट का पूरा. मगर तुम्हारे यूट्यूब में वीडियो है। सुन सब पूरा टूरिस्ट को वही बोलते हैं. तुम गरीब को सहारा करते हो ना, सही है ना? नहीं ऐसा तो नहीं है. पैसे के लिए कराना है पूरा. सब टूरिस्ट को ऐसा करते हैं ना? ऐसे नहीं करते हैं. भगवान, हमको भगवान को प्रार्थना है, एक लाइक कर दीजिए. लाइक के बारे में नहीं, आपके बारे में पूछ रहा हूँ मैं पूछ रहा मेरा उम्र कितना है? हाँ, 13. ये क्या है? ये लाइटर मुझे रास्ते में मिली है. आजा. सच बोलो, उसके बारे में क्या है? उसका बारे में सिगरेट छुपा है. अरे आपका उम्र क्या है? क्या मगर उम्र नहीं है. सिगरेट जो झूठा सिगरेट मिलता है ना, इतना बड़ा वो ले लेते हैं. वो चुन के पीते हैं. अरे वो एज में नहीं करना रे ऐसा. ये देखो, ये टूट चुका है, इसलिए मैं नहीं पीऊंगा. ये देखो टूट गया. अरे पीता ही है. यस. दारू भी पीते? दारू में नहीं पीता. आई डोंट लाइक दिस. माय फेमस सिगरेट. Oh, ओके. but you speak in English also, like? इंग्लिश You know में the जाता English? है. यस, इंग्लिश. मैं पढ़ा 8th स्टैंडर्ड. Nice, great रे. ठीक है, चलो बाय. बाय. गुड नाइट. గుడ్ నైట్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, బాయ్ బాయ్. సో చోటుగడ అనమాట. ఇక్కడ ముంబైలో చాలా అంటే చాలా అడ్వాన్స్ అనమాట. పిల్లలు అయితే అసలు ఆడ మొత్తం కంప్లీట్ టూరిస్ట్తో మొత్తం కంప్లీట్గా అమౌంట్ తీసుకోవడానికి నానా విద్యలు చేస్తూ ఉంటాడు అనమాట. సో వ్యాన్ పక్కన నుంచే చూస్తూ ఉన్నా నిన్న నుంచి. సో అట్లా గడుస్తూ ఉంది వాడిది. సో ఫైనల్లీ మొత్తానికి అయితే మనం వెళ్ళిపోదాం. ఇంకా వెళ్ళిపోయి అతన్ని కలిసి అటు నుంచి డైరెక్ట్ ఎలిఫెంట్ కేవ్స్ దగ్గర మనం కలుద్దాం. బాయ్ బాయ్. సో ఫైనల్లీ మొత్తానికైతే ఇక్కడే పబ్లిక్ వాష్రూమ్ దగ్గరికి వెళ్ళిపోయి స్నానం చేసుకొని వచ్చేస్తాను అనమాట ఫ్రెష్. ఇక్కడి నుంచి ఇప్పుడు వెళ్ళిపోయి నిన్న కలిసా అని చెప్పాను కదా, సో కరీంనగర్ అతను. సో అతని దగ్గర వెళ్ళిపోయి అటు నుంచి ఎలిఫెంట్ కేవ్స్కి వెళ్ళిపోయి వద్దాం అనమాట. అది ప్లాను. సో లైఫ్ అయితే ఇట్లా నడుస్తూ ఉంది. ప్రతిరోజు ఒక కొత్త డే. లైక్ రేపు ఏంటో మనకు తెలియదు. ఇవాళ అయితే హ్యాపీగా వెళ్ళిపోతుంది అంతే. ఇవాళ ఇక్కడ రేపు ఎక్కడో తెలియదు. దట్స్ ఇట్. చాలా బెటర్గా ఉంది. లైక్ అంటే ఏ
రెస్పాన్సిబిలిటీస్ లేకుండా, ఏ ప్రెజర్స్ లేకుండా కొంచెం బెటర్ అనిపిస్తుంది ఇప్పుడైతే లైఫ్. సో మన కోసం మనం చేసుకుంటున్నాం. ఇప్పుడు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎన్ని ప్రెజర్స్ ఉన్నా లైఫ్లో ఒక్కరి కోసం మనం ఇప్పుడు బ్రతుకుతలేమో అనిపిస్తుంది నాకైతే. సో నా కోసం నేను బ్రతుకుతాను అనిపిస్తుంది. అంటే ఎవ్రీ డే ఒక టాస్క్ అనమాట. లైక్ స్నానం చేయడానికి కానీ, లేకపోతే లోకల్లో వెహికల్ పార్క్ చేయడానికి కానీ, లైక్ అట్లా ఎన్ని ఉన్నా అది నా కోసం నేను చేస్తున్నా, నా కంఫర్ట్స్ కోసం నేను చేస్తున్నాను అనమాట. లైక్ ఏదో డబ్బులు సంపాదించేసి వాళ్ళ రెంట్ కట్టాలో, లేకపోతే ఇంకోటి చేయాలో అటువంటిది ఏ లేకుండా నా కోసం నేను బ్రతుకుతున్నట్టుంది ఇవాళ అయితే. ఐ మీన్ ఇప్పుడు నా వ్యాన్ లైఫ్ మొత్తం కంప్లీట్గా ఇవ్వాలని అనట్లేదు. ఎవ్రీడే ఈజ్ ఎ న్యూ డే. ప్రతిరోజు ఒక కొత్తది నేర్చుకోవడానికి ఉంది, ప్రతిరోజు ఒక కొత్త ఎక్స్పీరియన్స్. సో లైఫ్ అయితే అట్లా మొత్తం నడుస్తూ ఉంది. సో చూద్దాం ఎక్కడి వరకు వెళ్ళిపోతుంది లైఫ్. సో ఇప్పటికీ 4 months కంప్లీట్ అయిపోయింది మన చేతిలో ఉన్న 1 yearలో. మిగతా మనం సెటిల్ అయిపోతే చూద్దాం. సో ఇప్పటివరకు అయితే హ్యాపీగా ఉంది. సో రేపు లైఫ్ ఏంటో తెలియదు. దట్స్ ఇట్. సో ఇవాళ కోసం ఇప్పటి కోసం బ్రతుకుతున్నాం అంతే. రేపు ఏమవుతుంది, రేపు ఎక్కడ ఉంటాము, రేపు ఏం చేస్తాము, ఏంది, నో ఐడియా. దట్స్ ఇట్. జస్ట్ గో విత్ ఫ్లో. అదనమాట మ్యాటర్. సో వెళ్దాం ఇక ఎలిఫెంట్ కేవ్స్కి అయితే వెళ్ళేసి చూసేసి వద్దాం ఇక. सर शुभ नाम क्या है? क्रांति सर, क्रांति. ओके सर, थैंक यू सर, थैंक यू वेरी मच.